జస్ట్ రెండు క్వశ్చన్స్. ఓకే, ఓన్లీ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కొత్త లుక్కి రీజన్ ఏంటో చెప్పగలుగుతారా? ఎలా ఉంది కొత్త లుక్? ఏమిటి దీని వెనకాల కదా? డెకాయిట్లో ఫ్లాష్ బ్యాక్ లుక్ ఇది. దాన్ని బట్టే నా సెకండ్ క్వశ్చన్లోనే కొంచెం అప్డేట్ దొరికింది నాకు. అదే డౌట్ అనిపించింది. అంటే కోట్ తీసేసాను సినిమాలో, మనోడు కోట్ వేసుకుని వచ్చాడు. సో ఓకే, అయితే డెకాయిట్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చినట్టే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్లోనే నా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరికింది. మీ కామెంట్ సెక్షన్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందంటే శేష్ గారు, అన్నా మర్చిపోయినావా అనుకుంటూ వస్తారు కదా. సో నెక్స్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెకాయిట్? నెక్స్ట్ అప్డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మొన్న అప్డేట్ ఇచ్చాము. ఉగాది పండగకి డెకాయిట్ వస్తుంది. ఆ తర్వాత లేట్ సమ్మర్లో G2 వస్తుంది. సో 2026 సాలా కప్ నామ్దే అనే ఫీలింగ్ ఉంది. అంటే నేను యూజువల్గా నన్ను నేను పోగొట్టుకుంటూ మాట్లాడే రకం కాదు, బట్ 3 years ఆగకుండా పనిచేసాము. సో యూ విల్ సీ దీస్ 2 films కంప్లీట్లీ వేరే జానర్స్ అనమాట. అండ్ చిన్న సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ టైం డెకాయిట్లో డాన్స్ వేస్తున్నాను అనమాట. సో విల్ సీ అఖిలంత బాగా వేస్తాను, చూద్దాం. సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ అప్డేట్స్ ఇచ్చేసారు మాకు. సో రాజు వెడ్స్ రాంబాయ్ ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే, మా డెకాయిట్ ఇంకొక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. మేము ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాము ప్రాజెక్ట్స్ కోసం. మీకు తెలుసు మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడైతే మీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. గైస్, ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అంటే ఇక్కడ అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నితిన్ గారి నుంచి స్పీచ్లు డైలాగ్స్ నేర్చుకోవాలి. సో ఇది బట్ యా ఫ్యాంటాస్టిక్. అండ్ వాళ్ళ టేస్ట్, సాయి గారు నితిన్ గారు వాళ్ళ టేస్ట్ సూపర్బ్. వేణుగారు ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుకోవడం. వెరీ హ్యాపీ దట్ యు ఆర్ పుష్ ద ప్రాజెక్ట్. నాకు పర్సనల్ కనెక్ట్ కూడా ఉందండి. మా ఫ్యామిలీ, రమ్య అండ్ మై ఫ్యామిలీ, రాహుల్, వాళ్ళు మాన్సూన్ టేల్స్ దే ప్రొడ్యూసర్స్ ఆన్ ద ఫిల్మ్. వంశీ ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్. అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ ఈ సినిమాని నేను సపోర్ట్ చేయగలనని. ఎందుకంటే ఐ రిమెంబర్ నేను స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ఎలాగైతే కొంతమంది హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వచ్చి సపోర్ట్ ఇచ్చారో, అది నన్ను ఎలా లేపిందో, నేను కూడా జస్ట్ పెయిడ్ ఫార్వర్డ్ అన్న జోన్లో హెల్ప్ చేయాలన్న తపనలో నేను చేస్తాను. కానీ నాకు ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే నాకు కంటెంట్ నచ్చాలి. నా కంటెంట్ నచ్చకపోతే ఇంట్లో వాళ్ళు అడిగినా, బయట వాళ్ళు అడిగినా, ఏం అడిగినా నేను పట్టించుకోను. సో నాకు ఈ సినిమా కంటెంట్ తెగ నచ్చింది కాబట్టి నాకు జ్వరంగా ఉన్నా, నేను దగ్గుతున్నా, సారీ ఇందాక దగ్గుతూనే ఉన్నా. నేను షూట్ ఫినిష్ చేసుకొని మందులు వేసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద కంటెంట్. సినిమా చూడలేదు కానీ 3-4 వేరియేషన్స్ ఆఫ్ ద ట్రైలర్ చూశాను, కొన్ని సీన్స్ చూసా, కథ తెలుసు. అండ్ బ్యూటిఫుల్ జెన్యూన్ ఫిల్మ్. ఇన్స్టాగ్రామ్ జమానాలో ప్రతిదీ వైరల్ అవ్వాలి, హుక్ స్టెప్ అవ్వాలని ఈ జమానాలో ఒక హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్ని, ఒక జెన్యూన్ ఫిల్మ్ని చెప్పడం చాలా కష్టం అనమాట. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, మొన్న ఫేస్బుక్ ఉంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఉంది, రేపు ఇంకోటి వస్తుంది, కానీ లవ్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా. సో నా రిక్వెస్ట్, అంటే నా జెన్యూన్ ఫీలింగ్ ఏమనుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ హుక్ స్టెప్స్, డోంట్ వరీ అబౌట్ మన రెగ్యులర్గా ప్రమోషన్కి వాడే థింగ్స్ ఉంటాయి కదా, అవి సినిమాకి పక్కన పెట్టేశాను నమ్మకం. ఒక కేర్ ఆఫ్ కంచర్పాలని ఎలా ప్రమోట్ చేశారు అప్పట్లో, సినిమాని సీక్రెట్గా డిఫరెంట్ టౌన్స్లో సినిమా చూపించారు. రాహుల్, ఈటీవీ హెడ్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, 21st ముందే 14th నుంచి 21st దాకా సీక్రెట్గా డిఫరెంట్ తెలుగు సిటీస్లో మీరు సినిమాని చూపించండి. ఆ తర్వాత ఆడియన్స్ మీ అందరి కోసం హుక్ స్టెప్ వేస్తారు. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు, పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని, అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months, 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు కొన్ని, నేను విన్నాను.
అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి ఇలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్, అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి, 4-5 కథలు జరుగుతుంటుంది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అనిల్ గారు బీన్ అంటే నేను పొలిమేర చూసినప్పుడు కానివ్వండి, 1 కానీ 2 కానివ్వండి, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే హౌ హీ డీల్స్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది నాకు అంటే స్క్రీన్ ప్లే ఐ థింక్ హిస్ బెస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ద వే హీ రైట్స్ డిఫరెంట్గా రాసుకుంటారు. మన జనరల్గా A to Z రాస్తుంటే Z నుంచి Aకి వస్తుంటాడు. సో అలా ఆలోచించి డిఫరెంట్గా వచ్చిన ఈ ప్రోడక్ట్. అండ్ నాని ఏవో పొద్దున్నప్పుడు హల్దీ చేసుకుని జల్దీగా వచ్చాడు ఇక్కడికి. సో రేపు పెళ్లి కొడుకు చేస్తున్నారు అండ్ ఎల్లుండ. అది ఇందాక చాలామంది అంటే నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ నేను చేసినప్పుడు చాలామంది కొత్తలతో చేశానండి. అందరూ ఏంటంటే అన్న ఫస్ట్ ఇల్లు సినిమా చేయాలి, పెద్ద హిట్ కొట్టాలి, దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి, దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటారు. సో ఐ థింక్ నాని కాన్ఫిడెన్స్ మీకు చూస్తే తెలిసిపోతుంది. 13వ తారీఖున అంటే 2 మేజర్ ఈవెంట్స్ లైఫ్లో పక్కనే విత్ ఇన్ వీక్ స్పాన్లో పెట్టుకున్నాడు. ఐ థింక్ నాని ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్. అండ్ అలాగే 21st నీ సక్సెస్ డెఫినెట్గా వచ్చి నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాం అని నా కాన్ఫిడెంట్గా ఉంది మా టీం తరపున. అండ్ థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఇక్కడ అంటే అందరూ మల్టీ టాలెంటెడ్ అండి. ఈయన వచ్చి డాక్టర్ బై ప్రొఫెషన్ అనిల్ గారు, మీరు కదా అనిల్ గారు, అనిల్ గారు డాక్టర్ బై ప్రొఫెషన్. అక్కడి నుంచి ఆ ప్రొఫెషన్ వదులుకుని టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్షన్ ఇటు వచ్చి దీంట్లో చేశారు. అండ్ అలాగే ఇట్స్ యాక్టర్ ఆల్సో. ఈవిడేమో డాక్టరు, యాక్టరు, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు అండ్ స్టోరీలో వన్ ఆఫ్ ద రైటర్ ఆల్సో. సో కామాక్షి అగైన్ ఐ నో హర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ ఇదివరకు మారేడుమిల్లి ప్రజానికి సినిమా చేసాం. అండ్ షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ అంటే ఒక ఫైన్ ఆర్టిస్ట్ అండ్ న్యాచురల్ ఆర్టిస్ట్. మన తెలుగుకి అమ్మాయి మంచి తెలుగు అమ్మాయి మంచి న్యాచురల్ ఆర్టిస్ట్ దొరికిందని మనం డెఫినెట్గా గర్వపడవచ్చు. అండ్ అలాగే మా రమేష్ గారు, మా డిఓపి గారు, అంటే ఎంత ఫాస్ట్ అంటే 41 డేస్లో ఫినిష్ చేసామండి సినిమా. అంటే 2 కెమెరాలు పెట్టుకుని జనరల్గా ఒకటి మిడ్ ఒకటి క్లోజ్ పెట్టుకుంటారు. కానీ ఇంత మేము చేసింది ఏంటంటే ఒక హౌస్లో చేసాం, చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్లో చేసినప్పుడు ఇక్కడ ఈ రూమ్లో ఒక కెమెరా, అక్కడ లైటింగ్ జరిగిపోతుంటుంది, ఇక్కడ షూట్ జరుగుతుంటే నెక్స్ట్ రూమ్లో ఇంకొకటి జరుగుతుంటుంది. అంటే కెమెరా లిటప్ రెడీ అయిపోతుంటుంది. సో మేము వెళ్ళి షర్ట్ మార్చుకుని వెళ్ళి ఆ సీన్ చేసి వచ్చేయటం. సో అంటే ఆర్టిస్ట్ డేట్ల వల్ల చాలా కొన్ని మేము ఫినిష్ చేయాల్సి వచ్చింది, అంటే వాళ్ళ పోర్షన్స్ వరకు ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో అంటే యూజింగ్ ఇట్ బోత్ ద కెమెరాస్ అండ్ అంటే ఎంత ఎఫెక్టివ్గా డైరెక్టర్ ఏమనుకుంటున్నారో ఆయనకంటే ముందు అంటే వీళ్ళందరూ ఒక టీమ్ వర్క్ అండి. బేసిక్గా దే బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ పొలిమేర 1, 2 కాబట్టి దే నో. అంటే వాళ్ళకి నాని గారు కానివ్వండి, అనిల్ గారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మైండ్లో అనేది చాలా ఈజీగా తెలుసు. సో ఇట్స్ అలాంటి డిఓపి ఈ సినిమాకి దొరకటం డెఫినెట్గా మా అదృష్టం. అండ్ డెఫినెట్గా విల్ హోప్ అంటే సార్ మళ్ళీ మన సినిమాలు చేయాలి. ఎందుకంటే నాకు సెట్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టకూడదు, ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. సో అంత ఫాస్ట్గా చేసి అంత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్కి అలాగే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అంటే ఎక్కడ అరుపులు కేకలు ఎప్పుడు ఉండేది కాదండి. వెరీ సైలెంట్ పర్సన్ బట్ ఇట్స్ వర్క్ విల్ డెఫినెట్లీ షో. అండ్ మా భీమ్స్ గారు రండి. ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము వైఆర్డి బ్లాక్బెర్రీ ఫోన్లే అన్న సాంగ్ ఆయన వినిపించినప్పుడు చాలామందికి నచ్చలే. ఇదేంటి సాంగ్ ఇలా ఉంది, సర్ర ఏంటి అది ఇదని చాలామంది చెప్తే నేను బాగా నమ్మాను. లేదంటే కొడతది ఆ సాంగ్ నమ్మండి అంటే ఆ సినిమా చాలామంది అండి అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ అందరికి వచ్చిన డౌట్ ఉండేదండి. దాని తర్వాత లేదంటే కైలాష్ గారు పాడితే బాగుంటుందని ఆ సినిమా ఆ సాంగ్ అలా హిట్ అయింది. అండ్ బాబు రాంబాబు అన్న సినిమా అసలు సాంగే లేదు ఆ సినిమాలో, కేవో కేకలో. ఈయన ఒకరోజు గోల్కొండ హోటల్లో షూటింగ్ జరుగుతుంటే కేవో కేక అప్పుడు వచ్చారు. ఒక ట్యూన్ ఇవ్వాలండి మా క్లైమాక్స్కి సాంగ్కి. ఆయన ఏదో చేస్తుంటే నాకు నచ్చలేదు. దాని తర్వాత నేను చెప్పాను అంటే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. అంటే చాలామందికి ఏంటంటే తీసుకోలేరు, నో అంటే తీసుకోలేరు. భీష్మ గారికి అలాగే ఉండదు. బాగాలేదంటే అవునా బాగాలేదు ఇంకోటి చేసేద్దాం అంటారు. అక్కడప్పుడు కూర్చుని అంటే నేను ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుండేది ఏంటంటే అక్కడ గోల్కొండ రూమ్లో కూర్చుంటే మేము భోజనం చేసిన తర్వాత ఒక కబోర్డ్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్ నుంచి బాబు రామ్ బాబుని స్టార్ట్ చేశారు. సో అది ఇంత పెద్ద హిట్ అయ్యి ఇవాళ కూడా ఎక్కడికైనా వెళ్తే సంగీత్స్లో కానివ్వండి ఎక్కడన్నా బాగా వినిపించే సాంగ్. సో నాకు కెరియర్ బెస్ట్ సాంగ్స్లో కమల గారు 2 నూరేళ్ళ సావాసం అలా ఇచ్చారు. దాని తర్వాత 2 సాంగ్స్ మీరే ఇచ్చారు.